తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువులకు ఘర్ వాపసీ అంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మతాలను మార్చుకుంటే దేవుళ్లను మోసం చేసినట్టే అంటున్నారు. ఇతర మతాల్లో చేరిన హిందువులు పునరాలోచన చేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. హిందూ సనాతన ధర్మరక్షణే తన లక్ష్యం అన్నారు. ఏ కుల సంఘం అయినా హిందూ ధర్మం కోసం పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్లో మైనార్టీలంతా ఏకమయ్యారని, హిందూ సమాజాన్ని హేళన చేసే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీయేతర పార్టీలు ముస్లింలను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో హిందువులను కీలకమైన రాజకీయ ఓటు బ్యాంక్గా మారుస్తామని ప్రతిజ్ఞ చేశారు. రాష్ట్రంలోని 12% ముస్లిం జనాభాను సంతృప్తిపరచడానికి బీజేపీయేతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, తెలంగాణలో 80% ఉన్న హిందువులను ఓటు బ్యాంక్గా మార్చడమే తన లక్ష్యం అన్నారు. ప్రతి రాజకీయ పార్టీ హిందువుల గురించి ఆలోచించాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తా అన్నారు. తాను ముస్లింలను, క్రైస్తవులను లేదా ఇతర మతాల అనుచరులను అవమానించడం లేదని చెబుతూ హిందూ ధర్మం వైభవంగా చూడాలని కోరుకుంటున్నానన్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువుల్లో పునరాలోచన వస్తోందన్నారు. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదన్నారు. ఇక కార్తీక వన భోజనాలు నిర్వహిస్తున్న అన్ని కులాల సభ్యులకు అభినందనలు తెలిపారు. అన్ని కులాలు హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు.